గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలోని కొమరగిరి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ చేపట్టాలని కొమరగిరి లేఅవుట్లో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలికి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సేకరించిన భూమిలో భారీ అవినీతి జరిగిందని, కొమరగిరి లేఅవుట్లో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారులు, మత్స్యకార నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పిఠాపురం అంబేద్కర్ భవన్లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూమి కొనుగోలు విషయంలో భారీ అవినీతి జరిగిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అదేవిధంగా మత్స్యకార నాయకులు సూరాడ రాజు, కటారి రాజుబాబు మీడియాతో మాట్లాడారు. వాళ్ళకు 4-5 వేలు ఇవ్వండి, కాకినాడ వాళ్ళకి వద్దని అనట్లేదు. మిగిలిన 4-5 వేలు కూడా స్థానికులైన కొమరగిరి, మూలపేట, ఉప్పాడ, అమీనాబాదు, కొత్తపల్లి గ్రామస్తుల్లో ఉన్న నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఎంచేదంటే స్థానికులైన ఈ గ్రామాలను ఎవరికి ఒక పట్టా ఇవ్వలేదు. వీళ్ళు కాకినాడ తెచ్చుకున్నారు, భూమిలో స్కామ్లు చేసుకున్నారు, మట్టి తెచ్చుకున్నారు, మట్టి స్కామ్ చేశారు. ఆ వేళ ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే దద్దమ్మ అవడం వల్ల ఆయన కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి లేవొట్టేసి కాకినాడ వాడికి ఇచ్చుకున్నారు. కాకినాడలో పోతి భూములు 800 ఎకరాలు ఉన్నాయి, అక్కడ వేసుకోవచ్చు కదా. ఈవేళ రైతు భూమి ఏమైంది? తీసుకున్న భూమి ఈవేళ 1,50,00,000 అయింది. రైతు ఎంత నష్టపోయాడు? మా పిఠాపురం రైతులు 350 కోట్ల దగ్గర లెక్కేసుకుంటే 300 కోట్ల రూపాయలు పిఠాపురం రైతు నష్టం. అలా పెరిగినాయి భూములు. సరే, ఏదేమైనా సరే స్థానికులు కొమరగిరి, ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కొత్తపల్లికి సంబంధించిన పేదవాళ్ళందరికీ, ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క హక్కు, మా నియోజకవర్గం భూమి, మా భూమిలో ఎట్టి పరిస్థితుల్లోని 4,000 నుంచి 5,000 పట్టాలు ఇచ్చి తీరవలసిందే అని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. దీని మీద ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుంది. మా సమస్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. అయ్యా, విషయం ఏంటంటే గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం మత్స్యకారులు సముద్రం వారిని బ్రతుకుతారు. వాళ్ళందరూ సముద్రం కోతకి, తుఫానుకి, వాయుగుండాలకి సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇల్లులు, ఆ స్థానికులకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో కాకినాడ వారికి మా నియోజకవర్గంలో కోమరగిరిలో లేఅవుట్ చేసిన స్థలాల్లో 13,000 పట్టాలు అక్కడ మంజూరు చేశారు. కనీసం మాకు అక్కడ 2,000, 3,000 కూడా కేటాయించలేదు అప్పుడు. కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా ఉప్పాడు నుంచి కోనపేట వరకు మత్స్యకారులందరూ కూడా దీని మీద చాలాసార్లు వినిపించుకున్నాం. మా ఆవేదన ఎవరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానికంగా ఉన్న మత్స్యకారులను కాపాడి ఆ లేఅవుట్ చేసిన స్థలాల్లో 4,000 నుంచి 5,000 వరకు ఇప్పిస్తారని మరీ కోరి ప్రార్థిస్తారు. నిరుపేదలైన వాళ్ళు ఎవరో లేరు అందులో. ఇంచుమించు చాలామంది అందరూ ధనికులే. వాళ్ళు ఈ రోజు అమ్మేసుకునే స్టేజ్కి కూడా వచ్చారు. పట్టాలు తీసుకోవడం, అమ్మేసుకోవడం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ స్టేజ్లో ఉంది. కానీ కొమరగిరి మెయిన్ విలేజ్లో, కొమరగిరి గ్రామంలో 10,000 జనాభా ఉన్న మేజర్ పంచాయతీ కొమరగిరి. అలాంటి మేజర్ పంచాయతీలో 160 పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా తీసుకున్నది 400 ఎకరం. అందులో 160 పట్టాలు ఇవ్వడం అంటే చాలా విచిత్రమైన అక్కడ పద్ధతి జరిగింది. అక్కడ ప్రత్యేకంగా వైఎస్ఆర్ ఆ కార్యకర్తలకే ఇచ్చుకోవడం జరిగింది తప్ప వేరే పార్టీలు ఎవరికి కూడా ఒక్క పట్టా ఇవ్వలేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది స్థానికులకి పట్టాలు సుమారుగా ఎంత తక్కువ చూసుకున్నా ఎలిజిబుల్ పర్సన్స్ 1000 మందికి తక్కువ ఉంటారు. అలాంటి 1000 మందికి కూడా కొమరగిరి గ్రామంలో అక్కడ స్థానికులకి ఎంక్వైరీ చేసి దీని మీద ఆ పట్టాలు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ